So I am Bhadra Party. I am gonna explain today of studies, which was written by Francis Bacon. And Francis Bacon ఈ లెసన్ రాసాడు ఆఫ్ స్టడీస్ అన్నది. ఇది ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రోస్లో ఫస్ట్ లెసన్ అది. సో మనం ఈరోజు ఫ్రాన్సిస్ బ్యాకన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం, తర్వాత మనం లెసన్లోకి వెళ్దాం. సార్ ఫ్రాన్సిస్ బ్యాకన్ వాజ్ అ గ్రేట్ ఇంగ్లీష్ ఫిలాసఫర్. అంటే అతను ఇంగ్లీష్ తత్వవేత్త అండి. ఫిలాసఫర్ అంటే మంచి తత్వవేత్త. స్టేట్స్ మ్యాన్ అండ్ అ పైనీర్ ఆఫ్ మోడర్న్ సైంటిఫిక్ థాట్. స్టేట్స్మెన్ అంటే రాజకీయాల్లో కూడా అతనికి స్కిల్ ఉంది, నైపుణ్యం ఉంది. తర్వాత అతని మోడర్న్ సైంటిఫిక్ థాట్కి అతని మార్గదర్శకుడు అని అంటారు. హీ ఈజ్ రికార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్ఐ. చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంగ్లీష్ ఎస్ఐకి ఇతను పితామహుడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రాన్సిస్ బ్యాకోన్ వాజ్ బోర్న్ ఆన్ 22 January 1561 ఇన్ లండన్. లండన్లో ఇతను January 22 జన్మించాడు ఇతను. సో ఇతన్ని ఇంగ్లీష్ ఎస్ఐకి పితామహుడు అని అంటారు. ఇది అతని గురించి మనం షార్ట్గా ఎక్కువ అవసరం లేదు, మనం ఒకసారి లెసన్లోకి వెళ్దాం. ఆఫ్ స్టడీస్. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు మనల్ని. ఆ క్వశ్చన్ ఏంటి ఒకసారి చూద్దాం. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్? మీలో ఎంతమందికి పుస్తకాలు చదివే అలవాటు ఉంది అనే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఈ క్వశ్చన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా బుక్స్ సంబంధించింది అని అర్థమవుతుంది. ఓకే, ఒకసారి మనం లెసన్లోకి డీటెయిల్గా వెళ్దాం. ప్రతి పాయింట్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇందులో కొన్ని అంటే అండర్లైన్ చేశాను మీకు కనిపిస్తాయి. ఎందుకు అండర్లైన్ చేశానంటే అవి మనకు యానోటేషన్స్ అండి, అండర్లైన్ చేసినవి. సో అవి చాలా ఇంపార్టెంట్. సో మీరు జాగ్రత్తగా మీరు వింటే కనుక మీ లెసన్ కంప్లీట్గా అర్థమవుతుంది, మీరు ఆన్సర్ కూడా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, యూ కెన్ సీ స్టడీస్ ఫర్ డిలైట్, ఫర్ ఆర్నమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ. స్టడీస్ అంటే చదువు, అంటే పుస్తకాలు చదవడం కావచ్చు, లేదా మనం అకాడమిక్ చదువు కావచ్చు. ఇవి మనకు డిలైట్ ఆనందాన్ని, ఆర్నమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ ఆనందాన్ని, అందాన్ని, శక్తిని మనకు ఇస్తాయండి. స్టడీస్ ఇస్తాయి. దేర్ చీఫ్ యూజ్ ఫర్ డిలైట్ ఈజ్ ఇన్ ప్రైవేట్నెస్ అండ్ రిటైరింగ్ అండ్ ఆర్నమెంట్ ఈజ్ ఇన్ డిస్కోర్స్ అండ్ ఫర్ ఎబిలిటీ ఈజ్ ఇన్ ద జడ్జ్మెంట్ అండ్ డిస్పోజిషన్ ఆఫ్ బిజినెస్. ఇదేంటంటే మనకు చదువు అనేది చాలా అంటే ముఖ్యంగా ఏంటంటే మనకు ఆనందాన్ని ఇస్తాయి. ఇప్పుడు ప్రైవేట్నెస్, రిటైరింగ్ అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు, విశ్రాంతి తీసుకున్నప్పుడు మనం వాటిని చదువుతున్నప్పుడు బుక్స్ని మనకు చదువుతుంటే ఒక ఆనందాన్ని ఇస్తాయి. అండ్ డిస్కోర్స్ అంటే ఇతరులతో మాట్లాడడానికి మనకు శక్తిని దయచేస్తాయి. అండ్ జడ్జిమెంట్ అంటే ఏదైనా విషయాల మీద మనకు ఏది తప్పు ఏది ఒప్పు తెలియాలంటే మనకు చదువు ఉండాలి. సో అది మనకు జడ్జిమెంట్ కెపాబిలిటీని ఇస్తాయి. డిస్పోజిషన్ ఆఫ్ బిజినెస్ అంటే డిస్పోజిషన్ అంటే ఒక క్రమంగా బిజినెస్ని ఒక పద్ధతి ప్రకారంగా నడిపించడానికి ఒక వ్యాపారవేత్తకి చదువు ఉంటే కనుక తను సక్రమంగా తన బిజినెస్ చేయగలుగుతాడు. ఫర్ ఎక్స్పర్ట్ మ్యాన్ కెన్ ఎగ్జిక్యూట్. ఎక్స్పర్ట్ మ్యాన్ అంటే ఒక తెలివైన వాడు తన పని కరెక్ట్గా చేయగలుగుతాడు. తనకి చదువు ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చేయగలుగుతాడు, ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు. అండ్ పెర్హాప్ జడ్జ్ ఆఫ్ పర్టికులర్స్ అంటే పర్టికులర్ విషయాల మీద, కొన్ని విషయాల మీద తన జడ్జిమెంట్ ఆల్రెడీ మీకు చెప్పాను, జడ్జ్ చేయగలుగుతాడు. వాట్ ఈజ్ ట్రూ అండ్ వాట్ ఈజ్ నాట్ ట్రూ అంటే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు. 1 by 1 బట్ ద జనరల్ కౌన్సిల్స్ అండ్ ద ప్లాట్స్ అండ్ మార్షలింగ్ ఆఫ్ అఫైర్స్ కమ్ బెస్ట్ ఫ్రమ్ దోస్ దట్ ఆర్ ల్యాండ్. అంటే జనరల్ కౌన్సిల్స్ అంటే ఒక మంచి సలహాలు కానీ, మార్షలింగ్ ఆఫ్ అఫైర్స్ అంటే ఇప్పుడు బిజినెస్లో కావాల్సిన సలహాలు అనుకోవచ్చు. బిజినెస్లో ఇష్టం వచ్చినట్టు వెళ్ళకూడదు, ఒక పద్ధతి ప్రకారం. మార్షలింగ్ అంటే ఒక ఆర్డర్ అండి, ఒక ఆర్డర్ ప్రకారం కొన్ని విషయాల మీద అవగాహన. ఇవన్నీ ఎలా వస్తాయి? మనం చదువుకున్న వాటి నుంచి వస్తాయి. సో అక్కడ అదే పాయింట్ చెప్తున్నాడండి. సో చదువుకోవడం వల్ల మనకు మంచి సలహాలు మనమే తీసుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఒక క్రమంగా మార్షలింగ్ ఆఫ్ అఫైర్స్, ఒక క్రమంగా మనం బిజినెస్ని కానీ ఏదైనా సరే మన జీవితాన్ని కానీ మనం కంటిన్యూ చేయొచ్చు. అది ఎలాగ వస్తుంది? మనం చదువుకున్న వాటి నుంచి వస్తుంది. టు స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ స్టడీస్ ఈజ్ స్లాత్. అంటే స్టడీస్ మీద ఎక్కువ టైం గడుపుతూ అది మనకి మంచిది కాదు, అది మనల్ని ఒక లేజినెస్కి మనల్ని దారితీస్తుంది అని మన ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనల్ని బద్ధకస్తులుగా మారుస్తుంది అని చెప్తున్నాడు అండి ఫ్రాన్సిస్ బ్యాకన్. టు యూజ్ దెమ్ టూ మచ్ ఫర్ ఆర్నమెంట్ ఈజ్ అఫెక్టేషన్. అవి టూ మచ్గా మనం చదువుని అలంకరించుకున్న అది ఓవర్ మేకప్ కానీ తయారవుతుంది. అంటే టూ మచ్గా ఉండకూడదు. ఏదైనా సరే అండి, మనం తినే ఫుడ్ కూడా టూ మచ్గా ఉండకూడదు కదా. టూ మచ్గా తింటే అది పాయిజనింగ్ కింద మారుతుంది కదా. ఇప్పుడు స్వీట్ ఎక్కువ తింటే
అది ఎక్కువ తింటే ఏమవుతుంది, డిసీజ్ వస్తుంది, షుగర్ అనే డిసీజ్ వస్తుంది, అది మనకు తెలుసు. అలాగే దేంట్లోనే సరే టూ మచ్గా ఉండకూడదు అని ఇక్కడ తను చెప్తున్నాడు. నెక్స్ట్ లైన్ చూడండి. టు మేక్ జడ్జ్మెంట్ ఓల్ బై ది రూల్స్ ఈజ్ ద హ్యూమర్ ఆఫ్ స్కాలర్స్. అంటే కొన్ని రూల్స్ పెట్టుకుని మనకు మనమే జడ్జిమెంట్ చేసుకోవడం, అంటే నాకు తెలుసు అని అనుకోవడం ఒక స్కాలర్కి అది ఒక విక్రింపు లాంటిది. ఒక హ్యూమర్ అంటే మంచిది కాదు, నవ్వులు పాలైపోతాడు. ఏం చేయాలి, తను తెలిసిందే కాదు దాన్ని గురించి ఆలోచించాలి, అంటే పరిశీలించాలి. ఒక రూల్ పెట్టేసుకుని ఓన్గా దాని మీదే ఉండిపోకూడదు అని ఇక్కడ తను చెప్తున్నాడు. ది పర్ఫెక్ట్ నేచర్ అంటే చదువు అనేది మన లోపడున్న స్వభావాన్ని పర్ఫెక్ట్ చేస్తుంది, సరి చేస్తుంది. అండ్ ఆర్ పర్ఫెక్టెడ్ బై ఎక్స్పీరియన్స్. తర్వాత మన అనుభవం ద్వారా అవి పర్ఫెక్ట్ సరిగా ఉంటాయి. ఫర్ నేచురల్ ఎబిలిటీస్ ఆర్ లైక్ నేచురల్ ప్లాంట్స్. అంటే మనకు సహజంగా మనలో కొన్ని శక్తులు ఉంటాయి, కొన్ని దేవుడు ఇస్తాడు బై బర్త్. అవి మనకు నేచురల్ ప్లాంట్ అంటే సహజంగా వచ్చే మొక్కలు లాంటివి. దట్ నీడ్ ప్రూనింగ్ బై స్టడీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో కొన్ని మొక్కలు మొలుస్తాయండి, మానుల కింద చెట్ల కింద మారుతాయి. అదే మన ఇంటి దగ్గర మనం ఒక చిన్న ప్లాంట్ని నాటుతాం. ఏం చేస్తాం, దాన్ని ప్రూనింగ్ అంటే దాని మీనింగ్ కట్ చేస్తాం, అంటే దాన్ని ఒక అందంగా షేప్ ఇస్తాం. మన హెయిర్ స్టైల్ని చక్కగా హెయిర్ కట్ చేస్తాం కదా, అలాగే మొక్కని కూడా మనం కట్ చేస్తాం. అంటే చదువు అనేది మన లోపల ఆల్రెడీ సహజంగా ఉన్న శక్తుల్ని ఏం చేస్తాయంటే కత్తిరిస్తాయి, అంటే ఒక చక్కగా ఉంచుతాయి అన్నమాట. అంటే చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు చూడండి ఎలా ఉంటారు, వాళ్ళ మాట తీరన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అది మన లోపడున్న, మనం చదువుకుంటే మన లోపడున్న ఆ స్కిల్స్ని అవి ఏం చేస్తాయంటే సరి చేస్తాయి. అండ్ స్టడీస్ దెమ్సెల్వ్ టు గివ్ ఫోర్త్ డైరెక్షన్స్ టు మచ్ అట్ లార్జ్ ఎక్సెప్ట్ దే బి బౌండెడ్ ఇన్ బై ఎక్స్పీరియన్స్. మనకు చదువు అంటే స్టడీస్ అనేవి మనకు ఒక దారిని, మార్గాన్ని నిర్దేశిస్తాయి, చూపిస్తాయి. అండ్ అవి అభివృద్ధి మనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా మన చదువు కావచ్చు లేదా మన జీవితం కావచ్చు అభివృద్ధి బౌండెడ్ అంటే అభివృద్ధి చెందుతుంది. సో చదువు అనేది ఉంటే లేదా మనం బుక్స్ చదువుతుంటే మన లోపల మనకు జ్ఞానం వస్తుంది, మన లోపడిన శక్తులు సరిచేయబడుతుంటాయి, మనం మంచి ఆలోచనలు వస్తాయి, మంచి అడ్వైజులు తీసుకుంటాం అని తను ఇప్పటి వరకు తను చెప్తూ ఉన్నాడండి. అలాగే ఎక్కువ చదవడం వల్ల మంచిది కాదు అని కూడా చెప్తూ ఉన్నాడు ఫ్రాన్సిస్ బ్యాకన్. నెక్స్ట్ చూడండి, అక్కడ క్రాఫ్టీ మ్యాన్ అక్కడ అండర్లైన్ చేశాను, అంటే చాలా ఇంపార్టెంట్. అది మనకు యానిటేషన్ ఇచ్చాడు, మీరు అది అర్థం చేసుకోండి చెప్పేటప్పుడు. క్రాఫ్టీ మ్యాన్ కంటెమ్ స్టడీస్. క్రాఫ్టీ మ్యాన్ అంటే మంచి వ్యక్తి కాదు. కంటెమ్ అంటే ఇతను నిరోధిస్తాడు లేదని చులకనంగా చేస్తాడు. దేంటిని, ఈ మంచి వ్యక్తి కాదు ఇతను చదువుని నిర్లక్ష్యం చేస్తాడు, చులకనగా చూస్తాడు. సింపుల్ మ్యాన్ అడ్మైర్ దెమ్. కానీ సింపుల్గా ఉండేవాళ్ళు చదువుని అభినందిస్తారు. వైజ్ మ్యాన్ యూజ్ దెమ్. తెలివి గలవాడు చదువుని ఉపయోగించుకుంటాడు. ఫర్ దే టీచ్ నాట్ దేర్ ఓన్ యూజ్ బట్ దట్ ఈజ్ విజ్డమ్ వితౌట్ దెమ్. అయితే చాలామంది దాంట్లో ఉన్న అసలు విషయాన్ని మాత్రం యూజ్ చేయట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ చెప్తున్నాం అంటే మా స్టూడెంట్స్కి లెసన్ చెప్తుంటే వింటున్నారు, ఎగ్జామ్లో రాస్తున్నారు, కానీ లెసన్లో ఒక మెసేజ్ ఉంటుంది, ఆ మెసేజ్ వాళ్ళ జీవితంలో అప్లై చేసుకుంటలేదు, అంటే దాంట్లో ఉన్న అసలైన సారాంశాన్ని తీసుకోవట్లేదు. సో ఇది దాని మీనింగ్, మనం అలా అర్థం చేసుకోవాలి. అండ్ అబౌవ్ దెమ్ ఓన్ బై అబ్జర్వేషన్. అంటే మనం ఎలా వస్తుందంటే ఇవి మనకు ఈ జ్ఞానం కావచ్చు, పుస్తకాలు చదవడం ద్వారా కావచ్చు, అబ్జర్వ్ చేయడం ద్వారా కావచ్చు వస్తుందండి. అంటే మనం ప్రకృతిని మనం ఆల్రెడీ ఇంతకుముందు పోయిటల్లో చెప్పుకున్నాం, ప్రకృతిని అబ్జర్వ్ చేయడం ద్వారా కూడా జ్ఞానం వస్తుందని. సో రీడ్ నాట్ టు కాంట్రడిక్ట్ అండ్ కన్ఫ్యూట్. అంటే మనం చదువు ఎందుకు చదువుతామండి, జ్ఞానం కోసం చదువుతాం కదా. ఇక్కడ కాంట్రాడిక్ట్ అండ్ కన్ఫ్యూట్ అంటే ఇతరులతో విభేదించడానికి, వాదించడానికి, గొడవలు పెట్టుకోవడానికి అయితే చదవద్దు. నాట్ టు బిలీవ్ అండ్ టేక్ ఫర్ గ్రాంటెడ్. నువ్వు చదువుకున్నావు, ఇంకా అదే జీవితం అందులోనే ఉంది, ఇంకేమీ లేదు అన్నట్టుగా చదవద్దు అని తను ఇక్కడ చెప్తున్నాడండి. ఏదైనా డెసిషన్ తీసుకుంటే మనం తెలిసిన దాన్ని బట్టి తీసుకుని ఇంక ఇది గ్రాంటెడ్ అనుకోకూడదండి. సో నాట్ టు ఫైండ్ టాక్ అండ్ డిస్కోర్స్ అంటే డిబేట్ చేయడం అండి. ఇతరులతో మనం వాదించవచ్చు, అది హెల్తీగా ఉండాలి, కానీ ఇతరులతో గొడవలు పడే విధంగా ఉండకూడదు. అంటే మన చదువు ఇతరులతో వాదించడానికి, నాకే తెలుసు అనే విధంగా ఉండడానికి కాదు. సో ఒక డెసిషన్ తీసుకుని ఇది ఫైనల్ అని అనుకోవడం కాదు, కంగారుగా ఉండకూడదు. బట్ టు వెయ్ అండ్ కన్సిడర్. ఏం చేయాలి,
ఆలోచించాలి, దాన్ని తోచాలి, పరిశీలించాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ఉండాలి. అంతే తప్ప చదువుకున్నాం కదా, నాకు అన్నీ తెలుసు కదా అని మనం ముందుకు వెళ్ళిపోకూడదు. సమ్ బుక్స్ ఆర్, మీ ఇక్కడ అండర్లైన్ చేశాను, దయచేసి చూడండి. సమ్ బుక్స్ ఆర్ టు బీ టేస్టెడ్. కొన్ని బుక్స్ ఉంటాయండి, చాలా బుక్స్ ఉంటాయి. అదే కొన్ని బుక్స్ని ఒకలా చదవాలి, కొన్ని బుక్స్ని ఇంకోలా చదవాలి. అన్నిటిని ఒకే వేలో చదవకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని అంట రుచి చూడాలంట, అదర్స్ టు బీ స్వాలోవుడ్ అంటే మింగివేయుట అని అర్థం. కొన్ని మింగివేయాలంట. అండ్ సమ్ ఫ్యూ టు బీ చ్యూడ్ అండ్ డైజెస్టెడ్. కొన్ని నమ్మిలాలంట, అంటే కొన్ని తీసుకోవాలి, వెంటనే దాంట్లోని విషయం తీసేసుకోవాలి. కొన్ని బుక్స్ అయితే కంప్లీట్గా చదవాలి. కొన్ని నమ్మలాలి అంటే ధ్యానించాలి. దాన్ని అర్థం కాకపోయినా మరి దాన్ని ఎగైన్ అండ్ ఎగైన్ చదవాలి, ధ్యానించాలి, దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. దట్ ఈజ్ సమ్ బుక్స్ ఆర్ టు బీ రెడ్ ఓన్లీ ఇన్ పార్ట్స్. కొన్ని బుక్స్ అయితే కొన్ని భాగాలుగా చదవాలి. అంటే ఒకేసారి ఒకేలా చదివేయకుండా ఒక పార్ట్స్ కింద ఒకరోజు ఈ పార్ట్ చదివి తర్వాత మళ్ళీ ఒక పార్ట్ చదువుతుంటే మనకు ఒక అవగాహన వస్తుంది, మనకు అర్థం అవుతుంది. సో ఇలాగా బుక్స్లో కేటగిరీస్ అతను చెప్తున్నాడు. అదర్స్ టు బీ రెడ్ బట్ నాట్ క్యూరియస్లీ అండ్ సమ్ ఫ్యూ టు బీ రెడ్ ఓన్లీ. అంటే కొన్ని చాలా క్యూరియస్గా, ఇంట్రెస్ట్గా అయితే చదవకూడదు, మరి చాలా మనసు పెట్టేసి అయితే చదవకూడదు. కొన్ని వచ్చి పూర్తిగా రెడ్ బై ఓలీ అంటే పూర్తిగా చదవాలి. అండ్ విత్ డెలిజెన్స్ అండ్ అటెన్షన్. కొన్ని డెలిజెన్స్ అంటే శ్రద్ధతో, టీవీ చూస్తూ, ఇంకొకరితో మాట్లాడుతూ కాదండి. కొన్ని బుక్స్ ఉంటాయి, అలాంటి బుక్స్ని మనం చాలా అటెన్షన్తో చదవాలి. సో ఇతను బుక్స్ ఎలా చదవాలి ఇక్కడ చెప్తున్నాడు అనమాట అండి. సమ్ బుక్స్ ఆల్సో మే బి రెడ్ బై డిప్యూటీ అండ్ ఎక్స్ట్రాక్ట్ మేడ్ ఆఫ్ దెమ్ బై అదర్స్. అంటే డిప్యూటీ, రెడ్ బై డిప్యూటీ అంటే కొంతమంది చదివించుకుంటారండి. అది కూడా ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్ట్రాక్ట్ అంటే రాబట్టడం అన్నమాట. అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసుకుని అవి మాత్రమే వింటారు. ఇవి ఎక్కువ మనం పొలిటీషియన్స్లో కావచ్చు, కొన్ని చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. అన్నీ చదువురు, అందులో ఆ బుక్స్లో ఉన్న కొంత ఇంపార్టెంట్ మాత్రమే చదువుతారు, ఆ కాంటెక్స్ట్ మాత్రమే చదువుతూ ఉంటారు. సో అందులో చెప్పాలంటే అందులో కొంత అసలైన మ్యాటర్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే చెప్తున్నాను ఇక్కడ, దట్ వుడ్ బీ ఓన్లీ ఇన్ ద లెస్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ద మీనర్ షార్ట్ ఆఫ్ బుక్స్. అంటే దాంట్లో ఉన్న అసలైన విషయాలు మిస్ అయిపోవచ్చు, తక్కువ ఉండొచ్చు. అలా కాదు, కొన్ని అయితే కంప్లీట్గా చదవాలి, కంప్లీట్గా చదవలసినవి కంప్లీట్గా చదవండి. ఇలాగ మీరు కొన్ని పార్ట్లుగా అందులో కొన్ని విషయాల్లో తీసుకుని చదివితే అపార్థాలు చేసుకునే అవకాశాలు ఉంటాయని మనం చెప్తున్నాడు. కొంతమంది చూడండి, అది వాళ్ళకి కావలసింది తీసుకుంటారు, మిగతా అది వదిలేస్తారు కదా. పూర్తిగా చదివితే అర్థం అవుతుంది. కొన్ని ఉంటాయండి. ఎల్స్ డిజిటల్ బుక్స్ ఆర్ లైక్ కామన్ డిజిటల్ వాట్ ఆఫ్ ఫ్లాషీ థింగ్స్ అంటే ఒక ఫ్లేవర్ లేనివిగా ఉంటాయన్నమాట. అంటే ఇలాగ కొంచెం చదువుతుంటే అవి టేస్ట్లెస్గా, అంటే డిజిటల్ వాటర్స్ అంటే అవి టేస్ట్లెస్గాను, అంటే రుచి లేనట్టుగా ఫ్లాషీగా ఉంటాయన్నమాట అండి. రీడింగ్ ఇక్కడ కూడా అండర్లైన్ చేశాను, మీరు చాలా అబ్జర్వ్ చేయాలి. రీడింగ్ మేక్ ఎ ఫుల్ మ్యాన్. అంటే చదివితే ఒక మనిషిని సంపూర్ణమైన మనిషిగా తయారు చేస్తాను చదువు అనేది. కాన్ఫిడెన్స్ ఏ రెడీ మ్యాన్. అంటే ఒక మనిషిని ఇతరులతో మాట్లాడడానికి చదువు రెడీ చేస్తుంది, అంటే సిద్ధపరుస్తుంది. అండ్ రైటింగ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాన్. రైటింగ్ అనేది ఒక ఎగ్జాక్ట్ మ్యాన్గా తయారు చేస్తుంది. అంటే ఎగ్జాక్ట్ మ్యాన్ అంటే ఇండీడ్ అసలైంది, సత్యవంతుడు అని మనం అనుకోవచ్చు. అండ్ దేర్ఫోర్ ఇఫ్ ఎ మ్యాన్ రైట్ లిటిల్, అంటే ఒక మనిషి కొద్దిగా రాస్తే ఎక్కువ రాయడానికి, చూడండి కొంతమంది తక్కువ రాస్తారు. ఈ నీడ్ హ్యావ్ గ్రేట్ మెమొరీ. ఒకవేళ నువ్వు తక్కువ రాసావు అనుకో, నీకు ఎక్కువ మెమొరీ కావాలి, అంటే గుర్తుపెట్టుకునే జ్ఞానం శక్తి ఎక్కువ ఉండాలి. ఇఫ్ ఈ కన్ఫర్ లిటిల్ ఈ హ్యాడ్ నీడ్ హ్యావ్ ఎ ప్రెజెంట్ వీట్. ఒకవేళ నువ్వు ఇతరులతో తక్కువ మాట్లాడితే కనుక ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ మీద, నాలెడ్జ్ మీద, ప్రస్తుతం జరుగుతున్న వాటి మీద నీకు ఏముండాలంటే నీకు అవసరం ఉండాలి, విట్ ఉండాలి, నీ జ్ఞానం ఉండాలని చెప్తున్నాడు. అండ్ ఇఫ్ ఈ రీడ్ లిటిల్ ఈ హ్యాడ్ నీడ్ హ్యావ్ మచ్ కన్నింగ్ టు సీమ్ టు నో దట్ హీ డోంట్ నాట్. ఒకవేళ నువ్వు తక్కువ చదివితే కనుక నీకు తక్కువ చదువు. ఫర్ ఎగ్జాంపుల్ మేము లెక్చర్స్గా ఉంటాం కదండి, కొన్ని విషయాలు మేము తక్కువ చదువుతాం. అంటే అక్కడ ఆధర్ రాస్తాడు, తన ఒపీనియన్ రాస్తాడు, ఆధరు తన వేలో రాసుకుంటూ పోతాడు. అదంతా చదవనవసరం లేదు. మేము చదువుతాం, చదివిన దాని తర్వాత మేము ఏం చేస్తామంటే మా ఓన్ వేలో, అంటే దానికి అప్రోప్రియేట్గానే కొన్ని
వర్డ్స్ అంటే లేదా కొన్ని సెంటెన్స్లు కొన్ని స్టోరీస్ యాడ్ చేస్తాం ఆ స్టూడెంట్కి అర్థం కావడానికి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకవేళ తక్కువ చదివితే నువ్వు కన్నింగ్గా ఉండాలి. కన్నింగ్గా అంటే ఇక్కడ మోసగాడు కాదు, కానీ అంటే నువ్వు కొన్ని యాడ్ చేయాలి కానీ అది నీకు అంతా తెలిసినట్టే ఉండాలి, కానీ నిజంగా వాళ్ళని నువ్వు బయట విషయాలు చెప్తున్నావు అంటే బియాండ్ ద మ్యాటర్స్, అవతలకి అంటే నువ్వు సబ్జెక్ట్ మించి ఏదో అవతలవి చెప్తున్నావు అన్నట్టుగా కాకుండా దానికి సంబంధించిన విషయాలు చెప్తున్నావు అన్నట్టుగానే కనిపించాలి అని ఇక్కడ చెప్తున్నాడండి. సో మనం తక్కువ చదువుతున్నా సరే మన ఇతరులకు చెప్పేటప్పుడు కావచ్చు, లేదంటే మనం అసలు విషయాలే చెప్తున్నాం, బయట విషయాలు తీసుకొస్తున్నా సరే అవి దానికే సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్ చెప్తున్నామని మనం కవర్ చేయాలి. ఇక్కడ చూడండి, హిస్టరీస్ మేక్ మ్యాన్ వైజ్. హిస్టరీ చదివే వాళ్ళు వీళ్ళు చాలా తెలివిగా ఉంటారంటండి. పోయిట్స్ అంటే పోయం చదివే వాళ్ళు చాలా జ్ఞానవంతులుగా ఉంటారంట. ద మ్యాథమెటిక్స్ చేసేవాళ్ళు సబ్టిల్ అంటే సూక్ష్మ బుద్ధి గల వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు తెలివి గల వాళ్ళు అనుకోవచ్చు, అలా ఉంటారంట. నేచురల్ ఫిలాసఫీ చదివే వాళ్ళు చాలా డీప్గా వాళ్ళు ఆలోచిస్తారంటండి. మోరల్ నీతి వాక్యాలు లేదంటే నీతి సంబంధించిన మోరల్ స్టోరీ చదివే వాళ్ళు చాలా ఆనెస్ట్గా చాలా గంభీరంగా ఉంటారంటండి. లాజిక్ అండ్ రెటోరిక్ ఏబుల్ టు కంటెంట్. ఈ లాజిక్ అండ్ రెటోరిక్ చదివే వాళ్ళు, లాజికల్ బుక్స్ కానీ ఇలాంటివి చదివే వాళ్ళు చాలా కంటెంట్ సంతృప్తిగా ఉంటారంట. ఇక్కడ చూడండి, అబియంట్ స్టడియా ఇన్ మోరస్. దీనికి నేను మీనింగ్ వెతికాను. మోరస్ అంటే ప్రవర్తన, నాకు లాటిన్ నుంచి మనకు తెలిసిందండి. అంటే లాటిన్ మీనింగ్ ఇది. అంటే ఇక్కడ ఎక్కువ చదివితే అబియంట్ అంటే అబోడెంట్ స్టడీస్, ఎక్కువ చదవడం వల్ల అది మన ప్రవర్తన కింద మారుతుంది. అంటే ఏదన్నా మనం ఎక్కువ చూసినా చూడండి మనం అలా ప్రవర్తిస్తాం. సో ఇలాగ మనం ఎక్కువ ఏదైతే చదువుతున్నామో అది మన ప్రవర్తన కింద మారే అవకాశం ఉందని ఈ డిఫరెంట్ లాంగ్వేజ్ సంబంధించిన వర్డ్ అండి ఇది. అన్నే దెర్ ఈజ్ నో స్టూడ్ ఆర్ ఇంపెడిమెంట్ ఇన్ ద విట్. అంటే మనం చదువుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జ్ఞానానికి ఎటువంటి ఆటంకం ఉండదు. బట్ మే బీ రాట్ అవుట్ బై ఫిట్ స్టడీస్. అవి స్టడీస్ అంటే ఎలా అంటే వాళ్ళకు జ్ఞానం అనేది పనిచేస్తుంది. దీని ద్వారా సరైన స్టడీస్ ద్వారా పనిచేస్తుంది. వాళ్ళకి ఇంకా అడ్డంకులు అనేవి ఉండవు అని అర్థం చేసుకోవాలి. లైక్ యాజ్ ఎ డిసీజ్ ఆఫ్ ద బాడీ మే హ్యావ్ అప్రోప్రియేట్ ఎక్సర్సైజ్. ఒక డిసీజ్ బాడీకి సరైన ఎక్సర్సైజ్ కావాలి కదండి. అలాగే మన లోపల జ్ఞానం కూడా సరిగా పనిచేయాలంటే కనుక అది సరిగా వర్కౌట్ అని అర్థం. పని చేయాలంటే కనుక సరైన ఫిట్ స్టడీస్ ఉండాలి. సో బాడీకి ఎలాగైతే ఫిట్నెస్ కావాలో మనకి లోపల జ్ఞానానికి కూడా ఒక సరైన స్టడీస్ కావాలి. బౌలింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద స్టోన్ అండ్ రెయిన్స్. సో బౌలింగ్ చేసేటప్పుడు మనకేమవుతుందంటే మన కిడ్నీల్లో రాళ్ళు లాంటివి ఏమైనా ఉంటాయి కనుక అంటే కిడ్నీలు చాలా మంచి జరుగుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. షూటింగ్ ఫర్ ద లంగ్స్ అండ్ బ్రెస్ట్. అంటే షూటింగ్ చేయడం అనేది లంగ్స్కి బ్రెస్ట్కి చాలా మంచి జరుగుతుంది. జెంటిల్ వాకింగ్ ఫర్ ద స్టొమక్. అంటే స్లోగా నడవడం, వాకింగ్ చేయడం స్టొమక్కి చాలా మంచిది. రైడింగ్ ఫర్ ద హెడ్. సో రైడింగ్ అంటే మేబీ సారీ చేయడం అనుకుంటున్నానండి. రైడింగ్ చేయడం అనేది హెడ్కి మన మైండ్కి చాలా మంచిది. అండ్ ద లైక్ సో ఈ విధంగా మనకి చెప్తూ ఉన్నాడండి. అంటే ఒక బాడీకి ఎక్సర్సైజ్ ఎలా అవసరమో మనకు కూడా సరైన నిర్ణయం తీసుకోవడానికి మనకు జ్ఞానం కావాలన్న ఇవన్నీ కూడా మాకు చదువు అనేది చాలా అవసరం అని లాస్ట్ లైన్లో మనకు చెప్తున్నాడండి. సో ఇప్పటి వరకు కూడా ఇతను ఎక్కువ చదవద్దు కానీ ఎలా చదవాలో చెప్పాడు, ఎలాంటి బుక్స్ చదవాలి, బుక్స్ని కొన్ని పార్ట్స్గా చదవాలని మొత్తం డీటెయిల్గా ఫ్రాన్సిస్ బ్యాకెన్ చెప్పాడండి. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకు యానిటేషన్స్ అవి ఇచ్చాడు. ఈ యానిటేషన్ సంబంధించి మీరు ఈ చెప్పిన లెసన్ నుంచి మీరు రాయించండి. ఓకే, ఇంకా మరిన్ని వీడియోస్ మీకు ఇంకా సెకండ్ థర్డ్ లెసన్స్ కూడా మీకు చేయబోతున్నాను. మీకు ఇఫ్ యూ డోంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భద్రా ఇంగ్లీష్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, యువర్ భద్రా సార్.